ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా 29వ తారీఖు సాయంకాలం 5:30 దేవతా కళ్యాణ మహోత్సవానికి చేసినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు. మరి తిరుమల నగర్ కాలనీలో మొట్టమొదటిసారి శంకరమఠం నందు శివపార్వతుల కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎంత ఘనంగా ఏర్పాటు చేసుకున్నామో అంత ఘనంగా విజయవంతమైంది. భక్తాదులు చాలామంది సహకరించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. అన్నప్రసాద దాతలైతేనేమి, విగ్రహ దాతలైతేనేమి, కాలనీలో ఇల్లు తిరిగి భిక్ష చేసినటువంటి భక్తాదులైతేనేమి, మేమందరము కలిసికట్టుగా ఉన్నందుకనే ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైంది. అర్చకులు కూడా మరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది అభినందనీయం. అదేవిధంగా కృష్ణదేవరాయల గారు ఆలయ ధర్మకర్త గారు కూడా మాకు అన్ని విధాలా సహకరించారు. అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఇక్కడ నేనైతేనేమి, రఘురామయ్య అయితేనేమి, కృష్ణమూర్తి గౌడ్ అయితేనేమి, హనుమంతరావు గారిని, శివరామరెడ్డి, ధనుంజయ రెడ్డి, ధర్మ, శివ బ్యాంక్ త్రిమూర్తులు వీళ్ళు మాకు. శివప్రసాద్ సారు, శివుడు సారు, అమరేష్ సారు, వెంకటేశు, కర్ణం రఘు అయితే బాగా కష్టపడ్డారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి. మరి ఇంటింటికి వెళ్ళి ఒక 20-30 ఏళ్లకు భిక్షకి వెళ్ళటం కూడా జరిగింది. ఒకసారి మేనేజర్ స్వామి, ఈ కార్యక్రమం దత్తాత్రేయ స్వామి ఆధ్వర్యంలో, మరి ఆలయ ధర్మకథ ఆధ్వర్యంలో మేమందరము కూడా కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేసి మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మా అర్చకుడు ధర్మ దత్తాస్వామి కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్వామి, చేయటం ఇది మొదటి కళ్యాణమే, దేవతా కళ్యాణం ఫస్ట్ టైం. లోక కళ్యాణం చేయాలనేటువంటి దత్తా శర్మ అంటే దత్తాత్రేయ గారే దీనికి మూలకారకుడు. అంటే ఆయన స్ఫూర్తి ద్వారానే మేమందరం కూడా సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. నా పేరు రఘురామయ్య, తిరుమల నగర కాలనీ వాసులం. సభకు నమస్కారము, శంకర్ పార్వతులకు నమస్కారము. 32 ఏళ్లలో మొట్టమొదటిసారి శివ కళ్యాణం జరిగింది. అది అందరి సహకారంతో చాలా చక్కగా జరిగింది. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉంటాయి. నా పేరు రాగసుధా శాస్త్రి, మాది వచ్చేసి శ్రీనివాస్ నగర్ కా. ఈరోజు మరియు నిన్నటి రోజున కార్తీక మాస సందర్భంగా శ్రీ అంబికా చంద్రమౌళేశ్వర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా తిరుమల నగర్లో జరపడం జరిగింది. నిన్నటి రోజున అంబికా మరియు చంద్రమౌళేశ్వర ఎదుర్కోవడం కార్యక్రమం జరిగింది. ఈరోజు అమ్మవారి మరియు స్వామివార్ల కళ్యాణోత్సవం చాలా అంగరంగ వైభవంగా మన శర్మ గారి ఆధ్వర్యంలో, స్వామివారి ఆధ్వర్యంలో మరియు ధర్మకర్త నుండి కృష్ణదేవులు డాక్టర్ గారి సారథ్యంలో మరియు కాలనీవాసుల ప్రతి ఒక్కరి సహకారంతో మొట్టమొదటి సంవత్సరంగా ఈరోజు మనము అంబికా చంద్రమౌళేశ్వర యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగం జరుపుకోవడం జరిగింది. దీనికి నిన్నటి రోజున అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అందరికి కూడా వచ్చేసిన భక్తులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసు. అలాగే అందరికీ కూడా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా కాళీవాస సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కృష్ణమూర్తి, తిరుమల వాసు నగర్ యొక్క. అందరికి నమస్కారం అండి. నా పేరు శివప్రసాదరావు, గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యాను. ఈ కాలనీలో ఇప్పుడు ఇట్లాంటి మొట్టమొదటిసారిగా చూడడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడున్న మొత్తం కాలనీ యొక్క పెద్దలు కానీ, తర్వాత ఇక్కడున్న యువకులు కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా, కార్తీక మాసంలో కానీ, వినాయక చవితి కానీ చాలా అందరూ కలిసికట్టుగా చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. ఈరోజు జరుగుతున్న కార్యక్రమము మొదటిసారిగా శివపార్వతుల యొక్క కళ్యాణం జరగడం జరిగింది. దీనికి ముఖ్య కారణము ఇక్కడున్న రఘురామయ్య సార్ కానీ, హనుమంతరావు గారి వీళ్ళ యొక్క ప్రోద్బలంతో అందరినీ ఒక కలిసికట్టుగా తయారు చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి, అలాగే ఈ కాలనీ వాసులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శివప్రసాదరావు.
నా పేరు శివరామ్ రెడ్డి, ఆర్టిస్ట్లో రిటైర్డ్ అయినా. ఈ కాలేజీలో ఏ కార్యక్రమం చేసినా సమిష్టిగా అందరూ కలిసి చేసుకుంటాము. ఇంకా ముందు కార్యక్రమం ఇంకా అనుకోకుండా చేయాలనుకున్నాము. కలిసినామంటే కార్యక్రమం విజయవంతమే. వేరే చేయమంటాం. 10 మంది కలిసినామంటే 18-20 మంది ఉన్నాము. 18-20 మంది కలిసినామంటే మా గణపతి బ్యాచ్ బాగా సహకరిస్తుంది. ఇంట్లో ధన్యవాదం. సభకు నమస్కారం అండి. కాలనీవాసులు కూడా నమస్కారాలు. కుల మతాలకు అతీతంగా ఈరోజు మనం ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాము. దానికి ముఖ్య కారకులైన మన దత్తాత్రేయ శర్మ గారు, రఘురామయ్య గారు, మరి హనుమంతరావు గారు, కృష్ణమూర్తి గారి వీళ్ళందరి ఆధ్వర్యంలో మన మొత్తం టీం సహకారంతో, టీం సభ్యులందరి సహకారంతో మరియు కాలనీవాసుల ముఖ్య సహకారంతో ఘనంగా నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము నిర్వహించదలుచుకున్నాము. దీనికి కాలనీవాసుల యొక్క సహకారం కూడా ఎంతో అవసరము. సో ఇంకొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారము, అందరికి నమస్కారము. తిరుమల నగర్ వాసులు శుభాకాంక్షలు. అందరూ మామూలుగా శ్రీనివాస్ కళ్యాణం చూశారు తిరుమల నగర్లో వెంకటేశ్వర స్వామి గుడిలో. ఇది మొట్టమొదటిసారిగా శంకర మఠంలో శ్రీ శివపార్వతి కళ్యాణం మొట్టమొదటిగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క దానికి సహకరించి జరిగింది. ఏది అడిగినా, ఎప్పుడు అడిగినా లేదనకుండా, కాదనకుండా వాళ్ళకి తోచినది ఇచ్చినందుకు, వాళ్ళు సహకరించినందుకు ఈరోజు ఇంత దిగ్విజయంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయం చేసుకున్నాము. నిన్నటి వరకు ఎదుర్కోళ్ళ కార్యక్రమం జరిగింది విద్యానవనం పార్కులో. ఈరోజు కళ్యాణ మహోత్సవంతో ముగింపు జరిగింది. సో దీన్ని సహకరించిన ప్రతి ఒక్క భక్తునికి, అలాగే పెళ్లి కూతురు తరపున, పెళ్ళికొడుకు తరపున వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ముందుండి వచ్చినందుకు ఈ యొక్క కార్యక్రమం కూడా బుద్ధారెడ్డి గారు పెళ్ళికూతురు తరపున, పెళ్ళికొడుకు తరపున రాజారాం గారు ఎల్ఐసి డెవలప్మెంట్. సో వీళ్ళిద్దరూ ముందుకు రావడం వల్ల దత్తాత్రేయ శర్మ గారు కూడా ఈ స్ఫూర్తితో, మేము కూడా కాలనీవాసులు అందరూ అనుగ్రహంతో, సహకారంతో ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. హనుమంతరావు. అదేవిధంగా విగ్రహదాతలు బుద్ధారెడ్డి గారు పెళ్లి కూతురుకు సంబంధించిన అమ్మాయి విగ్రహాన్ని, పార్వతి విగ్రహాన్ని ఆయన ఇవ్వటం జరిగింది. అమ్మాయి తరఫున ఈశ్వర్ విగ్రహాన్ని పాడేగల్ మురళీ శెట్టి గారు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైట్.